పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఆగమన కాల 2వ ఆదివారంలో ప్రవేశించాం. మొదటి ఆగమన కాలంలో మన గమ్యాన్ని ఏ విధమైనటువంటి విషయాల మీద మనము కేంద్రీకరించి మన గమ్యాన్ని కొనసాగిస్తున్నామో మనము ధ్యానించాలి. ఈరోజు చక్కటి ప్రవేశ గీతం పాడాం. నా గుండెలో నీకోసమే మండపమును నిర్మించాను. ఎటువంటి మండపాన్ని మనం నిర్మిస్తూ ఉన్నాం? ఈరోజు దేవుని యొక్క సందేశం కూడా పునీత బాప్తిస్త యోహాను చేత మనందరినీ ఆయన బోధన ద్వారా ఆయన ఈ విధంగా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అతడు యోర్దాను నది పరిసర ప్రాంతం అంతటా సంచరించుచు పాప క్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది జ్ఞానస్నానం తీసుకోమని ఇజ్రాయేలు ప్రజలను ఆయన ఆహ్వానించాడు. ఈరోజు ప్రత్యేకంగా క్రీస్తు ప్రభులో జ్ఞానస్నానం తీసుకున్నటువంటి మనము పాప క్షమాపణ కోరుకోవాలి. మనలో పరివర్తన రావాలి. మనలో ప్రాయశ్చిత్తము అనేటువంటిది మన హృదయాల్లో కలగాలి. అదే దేవునికి కట్టేటువంటి, మన గుండెలో కట్టేటువంటి పర్ణశాల. మన హృదయాల్లో అనేకమైనటువంటి గర్వము, అహంభావము, స్వార్థము, అసూయ, కక్ష, కాఠిన్యాలు, క్షమించరానటువంటి హృదయాలు కలిగినటువంటి మన హృదయంలో ఏ విధంగా ప్రభుకి పర్ణశాల కడతామో ఒకసారి ఆలోచన. పాడటానికి బాగానే ఉంది. నా గుండెలో మళ్ళొకసారి పాడండి. నీకోసమే మండపము నిర్మించాను, నా గుండెలో నీకోసమే మండపము నిర్మించాను. ఏ విధంగా నిర్మిస్తాం మనం? మన జీవితంలో అనేకమైనటువంటి క్షమించరానటువంటి హృదయం కలిగి, ఇతరుల మీద స్వార్థము, అసూయ, ఇతరుల యొక్క వ్యక్తిత్వాన్ని క్యారెక్టరైజ్ చేస్తూ మాట్లాడేటువంటి విషయంలో హృదయం కలిగినటువంటి మనము ఏ విధంగా పర్ణశాలను కట్టుతామండి? కట్టగలమా? మరి పాటకేమైనా అర్థం ఉందా? లేదు. తద్వారా దేవుడిచ్చేటువంటి అమూల్యమైనటువంటి ఈ సమయం, ప్రభువా నేను పాపిని, ఘోర పాపిని, నా మాట వల్ల, నా యొక్క చూపుల వల్ల, నా యొక్క ప్రవర్తన వల్ల, నా యొక్క క్రియల వల్ల, నా యొక్క మాటల వల్ల నీకు విరుద్ధంగా నేను జీవించానయ్యా. నా సహోదరుని నేను హృదయాన్ని గాయపరిచాను, గాయపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నాను, గాయపరిచేటి విధంగా నేను జీవిస్తూ ఉన్నాను, నన్ను క్షమించు అని ప్రభుని ప్రాయశ్చిత్తం పడదాం. ప్రత్యేకంగా ఈరోజు ఈ దివ్య బలి పూజలో ఈ వారం అంతా పవిత్రమైనటువంటి మనస్సులు, పవిత్రమైనటువంటి జీవితం జీవించడానికి మనం ప్రయత్నిద్దాం. మనం చేసినటువంటి తప్పిదాలు జ్ఞాపకం తెచ్చుకుని పాప క్షమాపణ కోరుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనం నుండి 6వ వచనం వరకు. లూకా సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు.
అది తిబేరియా చక్రవర్తి పరిపాలన కాలములో 15వ సంవత్సరము యూదయా మండలమునకు పోంతు పిలాతు పాలకుడు గలిలయకు హేరోదు ఇతురియా త్రకోనియా ప్రాంతములకు అతని సోదరుడు ఫిలిప్పు అబిలేనికు లిసాన్య అధిపతులు అన్నా కైఫా ప్రధానార్చకులు అప్పుడు ఎడారిలో ఉన్న జకరయ్య కుమారుడగు యోహానుకు దేవుని వాక్కు వినిపించెను. అతడు యోర్దాను నది పరిసర ప్రాంతములంతటా సంచరించుచు పాప క్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది బాప్తిస్వము పొందవలయునని ప్రకటించుచుండెను. యెషయా ప్రవక్త గ్రంథము ఇట్లు రాయబడెను. ప్రభువు మార్గము సిద్ధమునర్చుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలిడుచుండెను. ప్రతిలోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమము చేయబడును, కరకు మార్గములు నునుపు చేయబడును. సకల మానవులు దేవుని రక్షణమును గాంచుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.